పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. పూసపాటి వంశం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు అశోక్ గజపతిరాజు. అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. మన అదృష్టం ఏంటంటే కొంచెం ఇప్పుడు ఈ పండుగ అయిన వెంటనే కొంచెం పర్మనెంట్ వర్క్ అవుతుంది. ఇక్కడ వచ్చే పండుగ లోపల స్ట్రక్చర్స్లో ఉన్న ఆల్టరేషన్ పూర్తవుతుంది. అలంకరించేది కొంచెం టైం పడుతుంది, అది వేరేగా ఉంటుంది. అయితే వచ్చే సంవత్సరం భక్తులకి ఇప్పుడు కంటే ఎక్కువ మంచి సౌకర్యం కలిగించాలని ఇది ఎప్పటి నుంచో దేవస్థానం అనుకున్నారు. అయితే విభిన్న కారణాల వల్ల జరగలేదు. ఆ కారణాలు అనవసరం మనకి. ఇప్పుడు ప్రస్తుతం దేవుడి చల వల్ల ఇది జరుగుతూ ఉంది. ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాన్ని, రూల్స్, సబార్డినేట్ లెజిస్లేషన్ అంటాము, అది పాటిస్తారు కనుక ఈ ఆశ మాకు వచ్చింది. మీరే చూస్తున్నారు, ఇది ఇక్కడ ఇంత ముందనున్న ప్రభుత్వాలు పని చేయనివ్వలేదు ఎవరిని. ఆ పరిస్థితి నుంచి బయట పడ్డాం కనుక అలాగా ఉంటుందని, మళ్ళీ పనికి అడ్డు తగలకుండా ఉంటారని నేను అనుకుంటూ, ఎవరైనా వారు ప్రమాణాలు చేసేటప్పుడు రాజ్యాంగం పైన కానీ చట్టాల పైన కానీ చేసిన ప్రమాణాలని వారు పాటించకపోతే ఈ దుర్గతి మన దేశంలో ఉంటుంది. అన్ని మతాల్ని గౌరవించాలి, మన సొంత మతాన్ని ఆరాధించాలి.